ఫుట్బాల్లో ఫైనల్ అంటే కేవలం రెండు జట్ల మధ్య పోరాటం మాత్రమే కాదు. ప్రతి నిర్ణయం, ప్రతి విజిల్, ప్రతి కార్డు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్కు రిఫరీగా ఎంపికైన ఒక వ్యక్తి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అర్జెంటీనా అభిమానుల్లో ఆందోళన, స్పెయిన్ అభిమానుల్లో ఆశ, సోషల్ మీడియాలో తీవ్ర చర్చ. ఇదంతా ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆ రిఫరీ ఎవరు? ఎందుకు ఆయన ఎంపిక వివాదంగా మారింది? ఫైనల్ పై దాని ప్రభావం ఎంత? చూద్దాం ఈ స్పెషల్ రిపోర్ట్. ఫీఫా ప్రపంచ కప్ 4 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రపంచ ఫుట్బాల్ మహాసంగ్రామం. అలాంటి టోర్నీలో చివరి మ్యాచ్ అంటే ఫైనల్కు రిఫరీగా ఎంపిక కావడం ఏ అధికారికైనా అత్యున్నత గౌరవం. ఈసారి అవకాశం స్లోవేనియాకు చెందిన 47 ఏళ్ల స్లావ్కో విన్సిచ్కు దక్కింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా అర్జెంటీనా అభిమానుల్లో మాత్రం ఆందోళన కలిగింది. ఎందుకంటే విన్సిచ్ పేరు వినగానే అర్జెంటీనా అభిమానులకు గుర్తొచ్చేది 2022 ఖతార్ ప్రపంచ కప్. లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా జట్టు టోర్నీ తొలి మ్యాచ్లో సౌదీ అరేబియాతో తలపడింది. ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించింది కూడా స్లావ్కో విన్సిచ్నే. మ్యాచ్ ప్రారంభమైన 8వ నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ లభించింది. ఆ అవకాశాన్ని మెస్సీ గోల్గా మలిచాడు. మ్యాచ్ మొత్తం సౌదీ అరేబియా ఆటగాళ్లకు 6 ఎల్లో కార్డులు కూడా విన్సిచ్ చూపించాడు. దీంతో తొలి అర్ధభాగం వరకు ఆయన అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమైంది. కానీ రెండో అర్ధభాగంలో కథ పూర్తిగా మారిపోయింది. అద్భుతంగా పుంజుకున్న సౌదీ అరేబియా 2 గోల్స్ చేసి అర్జెంటీనాను 2-1 తేడాతో ఓడించింది. ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా ఆ మ్యాచ్ నిలిచింది. విశేషం ఏమిటంటే ఫీఫా టోర్నీలో విన్సిచ్ రిఫరీగా వ్యవహరించిన మ్యాచ్ల్లో అర్జెంటీనా ఓడిపోయిన ఏకైక మ్యాచ్ అదే. అయితే మరోవైపు స్పెయిన్తో విన్సిచ్కు ఉన్న అనుబంధం కూడా ఇప్పుడు చర్చకు కారణమవుతుంది. గత కొన్నేళ్లలో స్పెయిన్ జట్టు ఆడిన పలు కీలక అంతర్జాతీయ మ్యాచ్లకు ఆయనే రిఫరీగా వ్యవహరించారు. 2017లో కొలంబియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్, యూరో 2020లో స్వీడన్తో జరిగిన మ్యాచ్, 2023 యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ సెమీఫైనల్, యూరో 2024లో ఇటలీపై స్పెయిన్ విజయం, అలాగే ఈ ప్రపంచ కప్లో ఫ్రాన్స్తో జరిగిన సెమీఫైనల్కు కూడా విన్సిచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో స్పెయిన్ ఆటగాళ్ల ఆట తీరుపై ఆయనకు పూర్తి అవగాహన ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే దీన్ని స్పెయిన్కు అనుకూలతగా చెప్పడం సరైంది కాదని మాజీ రిఫరీలు చెప్తున్నారు. ఎందుకంటే ఫీఫా రిఫరీల నియామకం పూర్తిగా పనితీరు, అనుభవం, ఫిట్నెస్, టోర్నీలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే జరుగుతుందని వారు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రపంచ కప్లో విన్సిచ్ 3 మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించారు. మెక్సికో ఈక్వెడార్ మ్యాచ్లో ఈక్వెడార్ డిఫెండర్ పియారో హింకాపీకి చూపించిన రెడ్ కార్డు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై అభిమానులు, మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే వీఏఆర్ సమీక్ష తర్వాత కూడా ఆ నిర్ణయమే కొనసాగింది. మరోవైపు విన్సిచ్ చాలా క్రమశిక్షణతో వ్యవహరించే రిఫరీగా పేరొందారు. ఆటగాళ్లు రిఫరీతో వాగ్వాదానికి దిగినా, ఉద్దేశపూర్వక ఫౌల్స్ చేసినా, సమయం వృధా చేసినా వెంటనే కార్డులు చూపించడంలో ఆయన వెనకాడరని ఫుట్బాల్ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే భావోద్వేగాలకు లోనయ్యే అర్జెంటీనా ఆటగాళ్లు ఈ ఫైనల్లో మరింత సంయమనంతో ఆడాల్సి ఉంటుందని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా రిఫరీతో వాదనలు, అనవసర నిరసనలు మ్యాచ్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫైనల్కు తనను
ఎంపిక చేసిన విషయాన్ని తెలుసుకున్న ఆ సమయంలో విన్సిచ్ భావోద్వేగానికి గురయ్యారు. సహచర రిఫరీలు అభినందిస్తుండగా ఆయన కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి రిఫరీ కెరీర్లో ప్రపంచ కప్ ఫైనల్ నిర్వహించడం అత్యున్నత ఘనతగా భావిస్తారు. అందుకే ఆ క్షణం తన జీవితంలో మర్చిపోలేని క్షణమని విన్సిచ్ పేర్కొన్నారు. ఇక ఈసారి ప్రపంచ కప్ ఫైనల్ కు మరో ప్రత్యేకత కూడా జతకానుంది. ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా విజేత జట్టుకు ప్రత్యేక ఛాంపియన్షిప్ రింగులను అందించేందుకు ఫీఫా ఏర్పాటు చేసింది. మొత్తం 2026 స్మారక రింగులు తయారు చేయగా అందులో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, జట్టు సభ్యులకు ప్రత్యేక రింగులు అందజేయనున్నారు. మిగిలినవి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అభిమానులకు అందించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది. వరుసగా రెండో ప్రపంచ కప్పును గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న అర్జెంటీనా దాదాపు దశాబ్దన్నర తర్వాత ప్రపంచ కప్ను సొంతం చేసుకోవాలని తప్పిస్తున్న స్పెయిన్. ఇందుకోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. కానీ ఈ ఫైనల్లో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు రిఫరీ విన్సిచ్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అంతే కీలకంగా మారనుంది. ప్రతి పెనాల్టీ, ప్రతి ఆఫ్ సైడ్, ప్రతి ఎల్లో కార్డ్, ప్రతి రెడ్ కార్డు వీఆర్ ద్వారా నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అందుకే ఈ ఫైనల్లో విజిల్ ఊదేది ఒక్క రిఫరీ అయినా ఆయన ప్రతి నిర్ణయాన్ని ప్రపంచమంతా గమనించబోతుంది. ఫుట్బాల్లో చివరికి గెలిచేది మంచి ఆటే, కానీ కొన్ని సందర్భాల్లో ఒక రిఫరీ నిర్ణయం కూడా చరిత్రను మార్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అర్జెంటీనా స్పెయిన్ ప్రపంచ కప్ ఫైనల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. విన్సిచ్ నిర్ణయాలు వివాదాలకు తావివ్వకుండా ఉంటాయా? అర్జెంటీనా భయాలు నిజమవుతాయా? లేక మరోసారి చరిత్ర సృష్టిస్తుందా? ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.